హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందామండి. ప్రవక్త యగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచుము. సంవత్సరములు జరుగుచుండగా దాన్ని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకములకు తెచ్చుకును. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించున్నాను. వాక్య పఠనం చేసి వినిపించినటువంటి మొరాల షారోన్ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాలోచన వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తాయందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా స్పష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. దేవుడిచ్చిన వాక్యం దీవించి ఆశీర్వదించును. మంచిదండి. చక్కగా వాక్య పఠనము చేసి వినిపించినటువంటి సోదరి శోభ గారిని దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చదువుకున్నామండి. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయం. చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. మంచిదమ్మా. మరి శోభ గారు దేవుని వాక్యం వినిపించారు. అదేవిధంగా మొరాల షారోన్ దేవుని వాక్యం చదివినిపించింది. మూడవదిగా మరి అన్నపూర్ణమ్మ గారి స్థలంలో ఆవిడ కొంచెం జలుబు చేసిన కారణాన్ని బట్టి మరి కోడలు గారు ఆశాజ్యోతి గారు వచ్చి దేవుని వాక్యం చదివినిపించారు. 4వదిగా పాస్టర్ గారికి హ్యాపీ న్యూ ఇయర్ విషెస్ చెప్తున్నానండి. అలాగే సంఘ పెద్దలందరికీ, పెద్దలు చిన్నలు అందరికీ హ్యాపీ విషెస్ చెప్తున్నానండి. ఏజ్ గేలు 36 నుంచి 26 వచనము. నూతన హృదయం నీకు ఇచ్చేదను, నూతన ప్రభావం నీకు కలగజేసేదను. రాతి గుండె నీలో నుండి తీసివేసి మాంసము గుండెను నీకు ఇచ్చేదను. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించిన గాక. 4వ వాక్య పఠనం చేసి వినిపించినటువంటి సోదరి సత్య గారికి వందనాలండి. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ వాత్సల్యత తండ్రి, నీ బంగారు పాదాలకు స్తోత్రాలు నాయన. గతించిన సంవత్సరం అంతా నీ దయాలతో వాటిని భద్రపరిచి నీ బిడ్డల మీద మాకు నూతన సంవత్సరాన్ని దయాకిరీటంగా అనుగ్రహించిన విధానం బట్టి స్తోత్రాలు నాయన. ఈ సంవత్సరం అంతట్లో నీ గొప్ప సహాయం దయచేది ఆయన. మేమందరము నీలో బలంగా సాగేవారు ఉండటానికి నీ సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఏసయ్య సంఘాన్ని అంతటి ప్రార్థన చేస్తున్నాను ఆయన. సంఘాన్ని అంతటినీ దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క కుటుంబానికి నూతన సంవత్సర శుభాకాంక్షలు నాయన. ప్రభా వారికి దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా నేను స్థుతించాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. వాక్యం చదువులో నువ్వు చూపిన కృపకే నీకు వందనాలు స్తోత్రాలు నాయన. నీ దాసుని నిలబెట్టుకుని ఇచ్చిన వర్తమానాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ఆయన. ఇంకా నీ పిల్లలు నీ పక్షంగా నిలబడవలసి ఉంటుండగా నీ సహాయం దయచేయండి. ప్రతి ఒక్కరూ చక్కగా నీ వాక్యాన్ని వివరించడానికి నీ శక్తిని దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేయించున్నాను తండ్రి. యేసయ్య నీ కృపాన్ని పనికిరాని మా అందరికీ చూపించమని ఇంతవరకు మీరు చేసిన సహాయానికై స్థుతిస్తూ ఇక ముందు నీ సహాయం దయచేయమని మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అడిగి వేడుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రార్థించిన పాస్టర్ గారు వందనాలు.